హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మొమెంట్స్ విత్ శ్రావణి. ఈరోజు వీడియోలో హెల్తీగా మష్రూమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మష్రూమ్స్ని 2 to 3 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకుని పీల్ చేసుకోవాలి. తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ తీసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను. చాలా థిన్ స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక కొంచెం పసుపు వేసుకుని బాగా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ చాలా లో క్యాలరీ ఫుడ్ కాబట్టి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా సేఫ్ ఆప్షన్. ఆనియన్స్ మూత పెట్టి మగ్గించుకున్నాక ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు సాటే చేసుకోవాలి. నేను ముందుగా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. అన్నీ కలిపి వేపుకోవాలి. మష్రూమ్స్ వాటరీ వెజిటేబుల్ కాబట్టి కుకింగ్ టైంలో ఆటోమేటిక్గా వాటర్ రిలీజ్ అవుతుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఇది నోట్ చేసుకోండి. మష్రూమ్స్ లైట్గా డైజెస్ట్ అవుతాయి, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. వర్కౌట్ తర్వాత అస్సలు హెవీగా అనిపించదు. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకుందాము. మష్రూమ్స్ చూసారా ఎలా మగ్గిపోయినాయో? ఇలా బాగా మగ్గించుకోవాలి. తర్వాత చాలా పేషెన్స్తో వాటర్ అన్నీ డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. వాటర్ అన్నీ ఇంకిపోయాక 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలానే 1 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేసుకుని బాగా టాస్ చేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ ఆనియన్ మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది. మనం అన్హెల్దీగా డీప్ ఫ్రై చేసుకుని క్రిస్పీగా మష్రూమ్ ఫ్రై చేయలేదు. ఇది చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీ మష్రూమ్ ఫ్రై. ఇది చపాతీ ఆర్ రోటీలోకి చాలా బాగా పేరవుతుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.